అగ్ని పరీక్ష షో నుండి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేంత వరకు ఇప్పటి వరకు మాస్క్ మ్యాన్ చూపించిన షేడ్స్ని చూసి ఆడియన్స్కి ఎంత చిరాకు కలిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని మీద ఇతను వేసుకునే ఎలివేషన్స్ సంబంధం లేకుండా తనూజ భరణి మీద ద్వేషం పెంచుకునే తత్వం ఇప్పటికీ ఏమాత్రం మారలేదు. ఆడవాళ్ళు ఇతనికి బలంగా మాట్లాడితే అస్సలు నచ్చదేమో. అగ్ని పరీక్ష షోలో దీనిని బిందు మాధవి కూడా పసిగట్టింది. మార్చుకుంటాడేమో అని అనుకోని నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున అంత మంచిగా చెప్తే బిగ్ బాస్ టీం తనని కావాలని నెగిటివ్ చేస్తుంది అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాడు. నాగార్జున ముందు కూడా ఇదే మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన అసలు రంగు జనాలు మొత్తం చూడడంతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. అందుకు ఆయన అన్నం నీళ్లు తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు. కాసేపటి క్రితమే ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో శ్రీజ హరీష్ కోసం అన్నం తీసుకుని వస్తే, నేను బిగ్ బాస్ హౌస్ని వదిలి వెళ్లేంత వరకు అన్నం నీళ్లు తీసుకుని మీలాంటి వాళ్ళు ఉన్న చోట నేను అసలు అన్నం తినను అంటూ చెప్పుకొచ్చాడు. ఎంతో మర్యాదగా అతని కోసం అన్నం కలుపుకొని తీసుకొస్తే ఇంత అవమానకరంగా మాట్లాడడం వంటివి ఈ ప్రపంచం మాస్క్ మ్యాన్ మాత్రమే చేయగలడేమో. అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతని కుటుంబ సభ్యులు ఎలా భరిస్తున్నారు? వారం రోజులు ఇతన్ని చూసినందుకు ఆడియన్స్కి బుర్ర చెడిపోయినట్లు అయిపోయింది. అలాంటిది ఇతను సమాజంలో ఎలా బ్రతుకుతున్నాడు, జనాలు ఇతన్ని ఎలా భరిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. సరదాగా సంజన చేసిన ఒక తప్పుకి ఆమెని ఒక క్రిమినల్ లాగా చేసి చూపించే ప్రయత్నం ఇప్పటికీ మానుకోలేదు మాస్క్ మ్యాన్ హరీష్. ఆమె ఓనర్గా మాత్రమే కాదు, కంటెస్టెంట్గా కూడా అర్హురాలు కాదు అంటూ ఫ్లోరాతో చెప్పుకొచ్చాడు. నిన్న సంజన వద్దకు వెళ్ళి మీ బ్యాగ్స్ని ప్యాక్ చేసుకోండి, హ్యాపీ జర్నీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే మాట సంజన హరీష్ ననుంటే తీసుకునేవాడా? ఇల్లు పీకి పందిరి వేసేవాడు. ఇప్పుడు నాగార్జున చేసిన తప్పులను వీకెండ్లో చూపించి మార్చుకోరా బాబు అంటే నేను ఇంటి నుండి వెళ్ళిపోతా అంటున్నాడు. అంటే అతన్ని ఇంట్లో ఉంచడానికి, ఇతను ఇంట్లో ఫుడ్ తినడానికి స్వయంగా నాగార్జున వచ్చి క్షమాపణలు చెప్పాలా? చూస్తుంటే అలాగే ఉంది. ఇంతటి బలుపున్న క్యారెక్టర్ని మనం జీవితంలో చూడలేమేమో.